ఓకే ఓకే పరిగెట్టి వెళ్తే చెప్తానా అదే మనకి నేను నువ్వే ఉండాలి మరి నా హెల్ప్ చేసినట్టు నువ్వే స్వాగతం సుస్వాగతం రాత్రం దేవుడు దేవుడు మన టీవీ సత్యనారాయణ రెడ్డి గారు వస్తున్నారు జీవించండి మన ప్రజారాజ్యం దాటి నాయకుడు టీవీ సత్యనారాయణ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం ఒకటే లక్ష్యం చిరంజీవి గారి ముఖ్యమంత్రి సభ్యులే కాదండి ప్రజారాజ్య రాజకీయ పార్టీల సభ్యులే కాదండి ప్రతి ఒక్కరు పార్టీల సభ్యులే కాదండి ప్రతి ఒక్కరు గ్రామ ఎన్నికల్లో ప్రజా రాజ్యానికి ఓటేయండి చిరంజీవి గారి ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం చిరంజీవి గారి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం చిరంజీవి గారి ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం చిరంజీవి గారి ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం మన కళ్ళ ముందు కనిపించిన చిరంజీవి గారి ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం అదే లక్ష్యం కాదు టీవీ సత్యనారాయణ గారి దాంట్లో వాయిస్ నాకు చచ్చిపోవాలి చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయడం సత్యనారాయణ రెడ్డి గారు 80 రోజుల పాదయాత్ర భాగంగా 57వ రోజు నుండి గ్రామానికి విచ్చేశారు ఆయన టీవీ సత్యనారాయణ గారు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయాలని ఏకైక లక్ష్యంతో అమ్మలారా అక్కలారా అన్నలారా కలమల చెట్టు సునీల్ గారు చిరంజీవి అభిమానులందరికీ నాయకులందరికీ వందనాలండి నమస్కారాలండి ప్రజారాజ్యం పార్టీ పతాకావిష్కరణ చేస్తున్న కలమంత్రి సునీల్ గారికి కృతజ్ఞతలండి టీవీ సత్యనారాయణ గారికి అయ్యా ముఖ్యమంత్రి ప్రజలందరూ ముఖ్యమంత్రిగా చేయడమే ప్రధాన లక్ష్యంగా
మన ముఖ్యమంత్రి చిరంజీవిని ఎప్పుడు 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 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా అని ఏకైక లక్ష్యం తోటండి. అయ్యా అమ్మలారా అన్నలారా, చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలని ముఖ్యమంత్రి చెప్తున్నానమ్మా, అది మీ వల్లే సాధ్యం. అదిగో మా నాయకులు వస్తున్నారు, టీవీ సత్యనారాయణ గారు, తలమలశెట్టి సునీల్ గారు. అమ్మా అమ్మా రైట్ వెళ్ళాలి. జీవుల కోసం ప్రజారాజ్యం, జీవుల కోసం ప్రజారాజ్యం, జీవుల కోసం ప్రజారాజ్యం. ఎప్పుడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఈ 2 కోట్ల తెలుగు జాతి ప్రజలు ఎదురు చూసిన ఈ సత్యనారాయణ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి చిరంజీవి గారు అదే లక్ష్యంతో అందరు అడుగులు పడుతున్నాయి, వడిగా పడుతున్నాయి, కొత్త సింహాలు పడుతున్నాయి. అదిగో వస్తున్నారు కొత్త సింహాలు, అదిగో అన్ని పులులే, అందరు పులులే. చిరంజీవి గారి ముఖ్యమంత్రి కాదు.